హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా వైజాగ్ నుండి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోతున్నాం గదా! ఆ వ్లాగు. ఇంకా వైజాగ్‌లో ఉన్న సామాన్లు తీసుకెళ్ళటం కోసం భీమవరం నుండి వైజాగ్‌కి వెళ్తున్నాను ఈ ట్రైన్‌లో. ఇదైతే టాటా నగర్ ఎక్స్‌ప్రెస్ ఏసీ ట్రైను బానే ఉంది. ఇది స్లీపర్ వలన ఇంకా ఎక్కేసి పడుకుంటే కొంచెం ప్రశాంతంగా ఈ ఎండ వేడికి చల్లగా ఉండి బానే ఉంది. కానీ చాలా దూరం నుంచి వస్తుందంట. ఇందులో అందరూ హిందీ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇంకా ట్రైన్ అయితే 12:30కే వెళ్ళిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ పక్కావిడ ఇంకా పెరుగన్నం భోజనం ఇస్తానన్నారు. కర్రీ అది వద్దు వేడిగా ఉంది కదా అంటే పెరుగన్నం ఇచ్చారు. భలే బాగుంది కదా ప్లేటు. పెరుగు, రైసు, మామిడికాయ ముక్కలు ఒక స్పూను ఇచ్చారు. కానీ ఇంట్లో కూడా ట్రైన్‌లో తినడానికి అమ్మ పెరుగన్నమే ఇచ్చారు. ఇంకా ఇక్కడ కూడా ఆ పెరుగన్నమే తిన్నాను. సరే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అనేసి అదే తినేసాను. తినేసిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్నాక తినండి అని ఒక యాపిలు, చిన్న డ్రింక్ బాటిల్ కూడా ఇచ్చారు. ఎంతైనా స్నేహం స్నేహమే కదండీ! తోడుగా ఉంటే ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది భలే థ్రిల్‌గా ఉంటుంది కదా! ఇంకా ఇంట్లో చూస్తే సామాన్లు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కే వచ్చేస్తానన్నారు కాబట్టి ముందు రాత్రి నైటే కొంచెం చిన్న చిన్న గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఒక డబ్బాల్లో పెట్టేసుకుంటే బాగుంటుంది అని వాచ్మెన్ అబ్బాయి సహాయంతో ఇలా చిన్న చిన్నవి అన్ని కబోర్డ్‌లో తీసి డబ్బాల్లో పెట్టేసుకున్నాను. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అయిపోయినాయి. ఇంక అప్పటికే నైట్ 9:30 అయిపోయింది. పడుకుని పోయాను. ఎర్లీ మార్నింగ్ 5 కంటే మనం 4కే లేవాలి కదా అని భయమేసింది. కానీ వాళ్ళు కరెక్ట్‌గా 5:30 అన్నారు కానీ 5కే వచ్చేసారు. ఇంకా సామాన్లన్నీ ఇలా గందరగోళంగా ఒక 5, 6 వచ్చేసి హడావుడిగా 4 రూముల్లో నలుగురు వెళ్ళిపోయి ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకుని టక టక టకమంట 10:30 కల్లా అన్నీ ప్యాకింగ్ చేసేసారు. ఒకేసారి ఆ హడావుడి, ఆ గందరగోళం చూస్తుంటే నాకైతే చాలా భయమేసింది. ఒక పక్క నుంచి చెమటలు పట్టేస్తున్నాయి ఎండకి. సామాన్లు చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఆ రూమ్‌లో ఒకడున్నాడు. ఈ రూమ్‌లో ఎక్కడేం చూసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఈ లోపలైతే మా అబ్బాయి అందరికీ టిఫిన్ తీసుకొస్తాను వెళ్ళి ఒక అరగంటకి వచ్చాడు. ఈ లోపల 12:30కే సామాన్ లారీ మూవ్ అయిపోయింది. మేము కూడా ఇంకా 2:30 వందే భారత్ ట్రైన్‌కి బయలుదేరిపోయాము. ఇంకా స్టేషన్‌కి వచ్చి వందే భారత్ ట్రైన్ అయితే రెడీగా ఉంది. ఎక్కేసాము. ఎక్కేసాక వందే భారత్ ట్రైన్ నేను ఎప్పుడూ ఎక్కలేదు. లోపల చూడలేదు కూడా. కానీ రోజు 12:30కి మాకు విండోలోంచి ట్రైన్ కనపడుతుంది. అదే ఆ ట్రైను ఎక్కేమో అని సంతోషం వేసింది. కానీ లోపల చూస్తే స్లీపర్స్ లేవు. అన్నీ సిట్టింగ్ అంట. ఇలా అడ్జస్ట్ చైర్ ఉన్నా ఎంత పెద్దవాళ్ళు అయ్యేసరికి ఇంకా చైర్లో అలా కూర్చోడానికి నడుము నొప్పి వస్తుంది. ఎంతైనా స్లీపర్ లాగా ఇలా పడుకోవడానికి ఉండదు కదా! కానీ ఇలాంటి పెద్ద జర్నీకి వందే మాతరం ట్రైన్ కంటే నాకు మామూలు స్లీపర్ బెస్ట్ అనిపించింది. కానీ ఏసీ చల్లగానే ఉంది. ట్రైన్ అయితే చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. కాకపోతే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నడుము నొప్పి అయితే బాగానే వచ్చింది. చైర్స్ అవి బాగానే ఉన్నాయి. ఇలా పెట్టుకోవడానికి దాని వెనకాల ఒక టేబుల్ ఉంది. అంతా బాగానే ఉంది. అన్నీ సిట్టింగ్స్ ఉంటాయని ఇప్పుడే తెలిసింది నాకు. ఇంకా కాస్త లావుగా ఉన్నవాళ్ళు అయితే చైర్లో అలా కూర్చుని పట్టేసి లేవలేకపోతున్నారు కూడాను. పిల్లలు మేము రోజు పడుకునే టైం 2:30 కల్లా ఈ ట్రైన్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే మనవాళ్ళు నాన్నమ్మ వందే భారత్ వెళ్ళిపోతుంది అని కేకలు పెట్టేసేవారు. అదే ట్రైన్ ఈరోజు మేము ఎక్కుతున్నామని చాలా సంతోషపడ్డాము. విజయవాడలో మా మనవలు కూడా ఎక్కుతారు. ఇంకా ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా దూసుకుపోతుంది. చూడండి పొలాలు అవి ఆ పల్లెటూళ్ళలో అన్నీ ఇక్కడ కూడా వరి ఎక్కువగానే పండుతుందంట అనుకుంటున్నాను. ఇక్కడ కూడా వరి చేలు, తాడి చెట్లు ఎక్కువగానే ఉన్నాయి. పైన రాకెట్ ఏదో దూసుకుని వెళ్తుంది. అది కూడా కనిపిస్తుంది ఈ విండోలోంచి. పిల్లలు విజయవాడ వెళ్ళేసరికి 6:30 అవుతుంది. అప్పుడు ఎక్కుతారు. వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చి ఎక్కిస్తారు. ఇక్కడ పక్కన మా చైర్ పక్కన ఒక అమ్మాయి చిన్ని బొమ్మలు తెచ్చుకుని చూడండి. ఇదేదో ఒక చిన్న గొడుగుతోటి 4 చైర్లు సిట్టింగ్ లాగా వేసుకుని
ఆ పాప భలే ఆడుకుంటుంది. ఆ బొమ్మలు చూసి ముద్దొచ్చినాయి నాకు కూడా. ఈ లోపల అయితే బ్రెడ్ జామ్ రాసి మా అబ్బాయి జామ్ కాదు ఇది నట్టెల్లా అంట. నట్టెల్లా అంటే కూడా ఇది కూడా నేను ఇదే ఫస్ట్ టైం తినడం. దాన్ని బ్రెడ్ రాసి ఇచ్చి తినమని ఇచ్చారు. అది వాళ్ళ అమ్మమ్మ విజయవాడలో తీసుకొచ్చి ఇచ్చారు. అందరం తలకో బ్రెడ్ రాసుకున్న నట్టెల్లాతో తలకో బ్రెడ్ తినేసాము. ఇంకా పిల్లలు వచ్చేసారు కదా, పిల్లల సందడితో బాగానే ఉంది. మా మనవరాలు అయితే పక్కన కూర్చుని అస్తమాను నానమ్మ నానమ్మ అంట ఏదో కబుర్లు చెప్తానే ఉంది. టైంపాస్ అయితే బాగానే అయిపోయింది. ఇంకా నైట్ అయితేను 12:30కి వెళ్ళిపోయాము. 1కి పడుకున్నాము. వెళ్ళిపోయి ఇంకా నిజామాబాద్లో చుట్టాల ఇంటికి వెళ్ళాము. అక్కడ పడుకున్నాము. అక్కడైతే కనుక మార్నింగ్ లేవగానే ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బాగా మంత్రాలు బాగా వినిపిస్తున్నాయి. ఇంకా వెంటనే మార్నింగ్ లేవగానే స్నానం చేసి ఆ గుడికి వెళ్ళాలనిపించింది. వెంటనే గుడి దగ్గరలో ఉంది కదా అని స్నానం చేసి గుడికి అయితే వెళ్ళాను. అక్కడ చిన్న చిన్న ఆవులు ఉన్నాయి. ఆవులు అయితే భలే బాగున్నాయి. ఇంకా ఇంటికి వెళ్ళి టిఫిన్ తినేసి చుట్టాల ఇంటి నుండి మేము కొండాపూర్లో దిగాము. సామాన్లు అయితే ఎర్లీ మార్నింగ్ 5కే వచ్చేసినాయి అంట. ఈ లోపల మా అబ్బాయి వెళ్ళి పెట్టిస్తున్నాడు. ఇంకా మేము కూడా టిఫిన్ తిని ఆ కొండాపూర్ ఇంటికి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాము. వెళ్ళేసరికి ఇక్కడో గందరగోళం మళ్ళీను. అక్కడ కొన్ని సామాన్లు, ఇక్కడ కొన్ని సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఆ ప్యాకర్స్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇవన్నీ మా సంగతి మేము పెట్టుకోవాల్సిందే. ఇవన్నీ ఎప్పుడు పెట్టుకోవాలన్నారా నాయన అనిపించింది. ఇంకా పర్లేదులేండి, 2 రోజుల్లో తాయితీగా పెట్టేసుకుంటాము. ఒక పని అబ్బాయిని అయితే పెట్టాడు, పని అమ్మాయిని కూడా పెట్టారు. వాళ్ళ సహాయంతో ఏదోలా సర్దేసుకుంటాను. ఇంక ఇవాళకి ఇదేనండి. ఇంక దేవుడి కూడా అయితే బాగానే సర్దుకున్నాను. ఇంక ఇంతేనండి. టాటా.